శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే. సార్ పేర్ని నాని గారి పైన, అంబటి రాంబాబు గారి పైన, అవినాష్ గారి పైన అమరావతి రైతులు కోడిగుడ్లతో దాడి చేయటం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? సహజంగానే ప్రజాస్వామ్యంలో దాడులకి తావులేదు. ఎవరైనా సరే, ఎవరి అభిప్రాయం అయినా సరే నిర్భయంగా చెప్పుకునేటువంటి స్వాతంత్ర్యం అనేటువంటిది వాక్ స్వాతంత్రం భారతదేశం, భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఇది. అలాగే ఎవరు ఎక్కడికైనా భారతదేశంలో స్వేచ్ఛగా వెళ్ళి, వాళ్ళు వెళ్ళాలనుకున్న చోటుకు వెళ్ళి వచ్చేటువంటి అవకాశం కూడా రాజ్యాంగం కల్పించింది. కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. ఉదాహరణకి ఈ దాడి జరగటం అనేటువంటిది సరే ఖండించడమా, ఖండించకపోవటం అనేటువంటిది 2 రకాల ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. దాడిని అందరూ ఖండించాల్సిందే. కానీ దాడి జరగటానికి గల కారణాలని కూడా మనం చూడాలి కదా! ఇప్పుడు రైతులనేటువంటి వాళ్ళు రాజధాని మన ప్రాంతంలో వస్తుంది. మనము బాగుపడతాము. రాష్ట్రానికి ఒక ప్రపంచ స్థాయి రాజధాని వస్తుందన్నటువంటి ఉద్దేశంతో 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 29,000 మంది రైతులు ఇచ్చినప్పుడు ఏంటంటే, వాళ్ళ ఆకాంక్షలు ఈపాటికే 2019లో గనక ప్రభుత్వం మారకుండా ఉండుంటే ఇవాళ ప్రపంచ స్థాయి నగరం అక్కడ ఉండేది. వాళ్ళందరి పొలాలకి వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ వచ్చిన తర్వాత అవి కోట్లలో విలువ పలుకుతూ వాళ్ళు, వాళ్ళ పిల్లలు కళకళలాడుతూ ఉండేవారు. ఆ ఆశలో బ్రతికారు 5 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు లాంటి వయసు కలిగినటువంటి వ్యక్తి 70 సంవత్సరాల వయసులో తల వంచి నమస్కారం చేసి మరీ చెప్పాడు. ఈసారి గనక మీరు పొరపాటు నిర్ణయం తీసుకుంటే రాజధాని ఆగిపోతుంది, పోలవరం ఆగిపోతుంది, మీకు ఉద్యోగాలు రావు, జాగ్రత్త అన్నారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాయ మాటలు నమ్మో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి యాక్షన్‌ని సానుభూతి వ్యవహారం చూసో ఒక అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అక్షరాల అదే జరిగింది. 5 సంవత్సరాల పాటు అభివృద్ధి సంగతి మా దేవుడెరుగు. ప్రజావేదికని కూల్చడంతోటి ఏదైతే పాలన చేయకూడదో, ఎలా అయితే ఒక పాలకుడు పాలించకూడదో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అలా పాలించారు. ప్రజలు చూసిన తర్వాత ముఖ్యంగా అమరావతి రైతులు వాళ్ళ మీద జరిగినటువంటి దాష్టీకాలు అన్నీ ఇన్ని కావు. వాళ్ళని ఏ రకంగా హింసించారు, వాళ్ళు యాత్ర చేస్తుంటే దాడులు ఎలా చేశారు, వాళ్ళు డ్రోన్లు ఎగరేసి ఆడవాళ్ళు బాత్రూంలో ఉంటే ఎలా ఇది చేశారు, వెంటబడి ఎలా కొట్టారు, రక్తగాయాలు అయ్యేటట్టు ఎలా చేశారు అనేటువంటిది అందరికీ కూడా కళ్ళ ముందు కనపడుతూ ఉంది. అలాంటి సందర్భంలో ఇవాళ రాజధాని పనులు వేగవంతంగా జరుగుతూ, వాళ్ళు అనుకున్నటువంటి కోర్ క్యాపిటల్ పనులు, రోడ్లు ఇవి గాని వేయటం గాని చాలా అద్భుతంగా జరుగుతున్నటువంటి టైంలో కొద్దిమంది రైతుల్ని ఉండవల్లి, పెనుమాక అనేటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కొద్దిమంది రైతులు వాళ్ళల్లో కూడా 70-80% జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. మనకి తర్వాత విజువల్స్ కూడా వచ్చినియి. బ్రహ్మాండమైనటువంటి 4 లేన్, 6 లేన్ రోడ్లు వెళ్తూ ఉంటే మధ్యలో ఒక చిన్న ముక్క ఒక అరెకరా, ముప్పావు ఎకరా అడ్డం ఉంది. రోడ్లు అక్కడి దాకా వచ్చి ఆగిపోయింది. అంటే ఈ కొద్దిపాటి భూమి కోసం రాజధాని మొత్తాన్ని ఆపాలి అనేటువంటి వాళ్ళ ప్రయత్నం చూసిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవకాశాలన్నీ ఇచ్చింది. 12 సంవత్సరాల పాటు వాళ్ళ భూమి వాళ్ళే సేద్యం చేసుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకోలేదు. ఇవాల్టికి కూడా అభివృద్ధికి అడ్డుపడతా ఉన్నప్పుడు ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్‌కి వెళ్ళారు. ల్యాండ్ ఎక్విజిషన్‌ని ఎవరు ఆపేటువంటిది ఈవెన్ కోర్టులు కూడా ఆపలేవన్న సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏంటంటే ప్రపంచానికి ఇక్కడేదో అన్యాయం జరిగిపోతుంది. రైతులని బలవంతంగా అణిచేసి వాళ్ళ దగ్గర ల్యాండ్‌లు లాక్కుంటున్నారనేటువంటి ఒక భావన కల్పించడానికి చేసినటువంటి ప్రయత్నంగానే దీన్ని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి నేషనల్ మీడియాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అల్లరి చేయాలి. తద్వారా వచ్చేటువంటి పెట్టుబడులన్నీ ఆపాలి అనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి ఎజెండా. 24 నెలల కాలంలో 24 లక్షల రూపాయలు వచ్చి గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి, రిలయన్స్ డేటా సెంటర్ దగ్గర నుంచి అనేకమైనటువంటి ఇన్‌స్టిట్యూషన్స్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఇన్ని వస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళకి కంటగింపుగా ఉంది. కాబట్టి రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపించి ఇక్కడ దాష్టీకాలు జరుగుతున్నాయి. రెడ్ బుక్ పాలన జరుగుతా ఉంది. రైతుల మీద బలవంతంగా భూములు లాక్కుంటున్నారనేటువంటి ఒక భావన క్రియేట్ చేయడానికి
వీళ్ళు చేసినటువంటి ప్రయత్నంగానే దీన్ని నేను భావిస్తున్నాను. వీళ్ళ కుట్రల్ని పసిగట్టారు కాబట్టే రైతులు ధీటుగా అడ్డుకున్నారు. వాళ్ళు కూడా ఫస్ట్ మర్యాదగా ఏమని అడిగారు, బాబు మీరు రండి, ఎక్కడైనా పర్యటించండి. కానీ మాకు అమరావతి వద్దు, మేము అమరావతికి వ్యతిరేకం. మా వాదన అనేటువంటిది మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధానిగా మేము ప్రపోజ్ చేస్తున్నాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత, అదే పల్లవి వీళ్ళందరూ అందుకున్న తర్వాత, మీకు అసలు అమరావతి రాజధానిగా లేనప్పుడు మీరు రాజధానిలోకి ఎలా అడుగు పెడతారు అనేటువంటిది వాళ్ళు వేసినటువంటి ప్రశ్న. అమరావతి రాజధానిని ఒప్పుకోండి, చక్కగా మీరు రండి, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళండి అంటే వీళ్ళు దాని గురించి మాట్లాడరు. నిన్న కూడా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ లో బొత్స సత్యనారాయణ గారిని మీ స్టాండ్ ఏంటంటే అంటే అది మావిగన్ స్టాండ్ అనే చెప్తున్నాడు ఆయన. మరి 3 రాజధానుల కథ ఏంటంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా నినాదం 3 రాజధానులు, ఇక్కడ లేనప్పుడు మా విధానం ఏంటంటే మావిగన్ను. వాళ్ళు కడితే మేము వద్దన్నామా, కట్టేసిన తర్వాత ఒప్పుకుంటాం అమరావతిగా. సో ఇలాంటి పిల్లి మొగ్గలన్నీ వేస్తూ ప్రశాంతంగా ఉన్నటువంటి రాజధానిలోకి వెళ్ళి రాజధాని రైతులందరూ రోజువారీగా వెళుతూ వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ కి ఇవ్వబోతున్నటువంటి స్థలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు చూసి ఆ రోడ్లు, డ్రైనేజీలు సంతోషంగా ఉన్నటువంటి టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేసి రాష్ట్రంలో ఒక అశాంతి క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు సక్సెస్ఫుల్ గా అడ్డుకున్నారు. ఇప్పుడు ఇది మంచా చెడా అంటే, గతంలో రాజధాని రైతుల్ని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బయలుదేరినప్పుడు ఆయన బస్సు మీద రాళ్ళు చెప్పులు వేశారు. అప్పుడున్నటువంటి డీజీపీని ఇదేంటయ్యా ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి పరామర్శించడానికి లేదా అంటే, ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి వాళ్ళకి ఉంటుందండి, దాంట్లో భాగంగా వేసి ఉండొచ్చని సాక్షాత్తు ఒక డీజీపీ మాట్లాడు. ఆ రోజున మరి ఎవరు దాన్ని అన్యాయం అనలేదే, మాలాంటి వాళ్ళు మొత్తుకున్నాం కానీ. కాబట్టి నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని చెప్పేసి నువ్వు ఆ రోజున ఏదైతే చేశావో అదే ఫలితం నీకు వస్తోంది. ఇవాళ వాళ్ళని ఖండించేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంది? పైగా తెలుగుదేశం పార్టీ ఆఫీసును ధ్వంసం చేసినటువంటి దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి నిందితులందరూ కూడా ఇవాళ వీళ్ళ వెనకాల పరామర్శకు వచ్చింది. దాన్ని ఏమంటారు? మీరు నిజంగా రైతులను పరామర్శించడానికి వెళ్తే మీ బాడీ గార్డులని, మీ వాళ్ళని తీసుకొని వెళ్ళండి, సాధారణ కార్యకర్తలను తీసుకొని వెళ్ళండి. రౌడీ షీటర్లు, గుండాలు, బ్లేడ్ బ్యాచీలు, గంజాయి బ్యాచీలతో మీకేంటి పని? కాబట్టి ఇలాంటి వాళ్ళు వచ్చి అక్కడ ఏదో విధ్వంసం చేస్తారు, మళ్ళీ రాజధానికి ఎక్కడ అడ్డుపడ్డారో పడతారో అనేటువంటి ఆక్రోశంతో రైతులు చేసినటువంటి దాడిగా ఇది కనిపిస్తోంది. దాడి కూడా ఏం రాళ్లతో కొట్టలేదు, లేకపోతే కర్రలు, కత్తులతో ఏం చేయలేదు. కోడిగుడ్లును, టమాటాలతో వాళ్ళ నిరసనని ఆ రకంగా తెలియజేశారు. ఆ మాటకు వస్తే ప్రతి వాళ్ళ మీద కోడిగుడ్డు పడని రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారి మీద వేసేవాడు, చిరంజీవి వస్తే చిరంజీవి మీద వేశారు, పవన్ కళ్యాణ్ మీద వేశారు, ప్రతి వాళ్ళ మీద నిరసన జరుగుతూ ఉంటుంది. దానికని వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళే ఒకడు రాయేసి ఒక పోలీసుని కొట్టి ఇంకేముంది, మా మీద హత్యాయత్నం కేసు. హత్యాయత్నం కేసు అంటే తురక కిషోర్ అని ఒకడు ఉండేవాడు మాచర్ల నియోజకవర్గంలో. చూశాను గతంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు వెళ్తే బుద్ధా వెంకన్న తర్వాత బోండా ఉమా కారు మీద ఎలా దాడి చేశారు మాచర్లో అనేటువంటిది క్లియర్ గా కనపడుతుంది. దాన్ని హత్యాయత్నం అంటారు. అందుకని ఇలాంటి వాటిని మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు అనేటువంటిది వైసీపీకి లేదు. రైతుల్ని గనక రెచ్చగొడితే ఏమవుతుంది అనేటువంటిది చిన్న శాంపిల్ మాత్రమే మీకు చూపించారు వాళ్ళు. నిజంగా వాళ్ళందరూ గనక కదిలి వస్తే వాళ్ళు సునామీలో కొట్టుకుపోతారు మీరు. కాబట్టి మీకు అమరావతి అనేటువంటిది ఇష్టం లేకపోతే, మావిగన్నే మీ నినాదం అయితే కామ్గా ఉండండి, మావిగన్కి కట్టుబడి ఉండండి. కానీ వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటూ వాళ్ళని రెచ్చగొడితే మాత్రం రేపొద్దున ప్రభుత్వం కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఆ విషయం తెలుసుకుంటే మంచిదని నా భావన.